హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీటెక్ నాని. నేనైతే మీ వేదవ్యాస్ ఐటీ తిరుపతిలో ఎలక్ట్రికల్ ఫస్ట్ ఇయర్ అయితే చదువుతున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకైతే వస్తున్నాను కొత్త వీడియోతో. అసలు ఈరోజు వీడియో మెయిన్ ఏంటంటే ఐఐటి తిరుపతి అసలు నిజంగా ఉందో లేదో చాలా మందికి తెలియదు. నేను చెప్పానంటే ఐఐటి తిరుపతి ఉంది అని, అసలు లేదు, తిరుపతిలో ఉండేది విద్యానికేతన్ కదా, ఎస్వి యూనివర్సిటీ కదా, మీ కాలేజ్ నాకు తెలియదు అంటారు తప్పితే ఇంత పెద్ద కాలేజ్ 528 ఎకర్స్లో ఉండే ఐఐటి తిరుపతి అసలు ఎవరికీ తెలీదు. నన్ను అడిగే మెయిన్ క్వశ్చన్ ఇదే, ఎక్కడ చదువుతున్నావు బాబు అంటే ఐఐటీలో అంకుల్. ఏది చెన్నయ్య, మద్రాసా ఇలా అడుగుతారు. లాస్ట్కి పాలక్కడ కూడా తెలుసు, కానీ ఐఐటి తిరుపతి ఉందని తెలియదు. మన ఏపీలో మన రాయలసీమలో ఉండే వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ కాలేజ్ ఎవరికి తెలియకుండా పోతుంది. అందుకనే ఈరోజు నేను ఏంటంటే ఐఐటి తిరుపతి యొక్క ఫుల్ క్యాంపస్ టూర్ మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఇక్కడ ఏమేమి ల్యాబ్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఏంటి, గర్ల్స్ బాయ్స్కి అకామిడేషన్ ఎలా ఉంటుంది, క్యాంపస్లో నేచర్ ఎలా ఉంటుంది, మొత్తం నేనైతే ఈ వీడియోలో మీకు క్లియర్ అండ్ కట్గా చూపిస్తాను. అలాగే ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడు అయితే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. క్యాంపస్లో మొత్తం 2 గేట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఇదైతే సౌత్ గేటు, ఇంకోటి నార్త్ గేట్ అని ఉంటుంది. నేను మొత్తం పార్ట్ 1 పార్ట్ 2గా తీస్తాను. ఫస్ట్ సౌత్ గేట్ అంటే మేము ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు మాకు ఎక్కడైతే అకామిడేషన్ ఇచ్చారు, మేము క్లాసెస్కి ఎక్కడెక్కడికి వెళ్ళాము, అది మొత్తం ఇటు సైడ్ అయితే ఉంటుంది. మొత్తం ఈ సౌత్ గేట్ పార్ట్లో అయితే ఉంటుంది. సో రండి నాతో పాటు రండి, మొత్తం క్యాంపస్ మొత్తం చూపిస్తాను. ఇక్కడ సెక్యూరిటీ డిపార్ట్మెంట్, ఇటు సైడ్ ఎంట్రన్స్లు కావాలన్నా ఏం కావాలన్నా అంతా ఇక్కడ రాస్తారు కొత్తగా వచ్చినప్పుడు. కానీ ఒక్కసారి కాలేజీలోకి ఎంటర్ అయితే అసలు మీరు మొత్తం ఫ్రీ బడ్. మీకు అసలు ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, మీరు ఏ టైంలో అయినా, అర్ధరాత్రి అయినా, ఎక్కడైనా క్యాంపస్ మొత్తం జరగచ్చు. మొత్తం మీ ఇష్టం. ఈ క్యాంపస్ ఈ మొత్తం అంతా మీదే, ఇంకా హవా మీదే, ఇక్కడ కింగ్ అంతా. ఎవరు మిమ్మల్ని అడిగే వాళ్ళు అయితే ఎవరు ఉండరు. క్యాంపస్ ఇప్పటి వరకు ఎండాకాలం ఫుల్ ఎండలు ఉన్నాయి, కానీ జస్ట్ సీజన్ చేంజ్ అవ్వడం వల్ల కొంచెం ప్రస్తుతానికైతే ప్రశాంతంగా ఉంది. లేకపోతే ఫుల్ ఎండ మండిపోతుంది. మొత్తం గొడుగులు అంతా అంబ్రెలాస్తోనే రావాలి మొత్తం క్యాంపస్ ఎక్కడ తిరగాలన్నా. కానీ ఇటు సైడ్ వెళ్తే హాస్టల్స్కే కలిసిపోయిద్ది. ఇంకా ఇటు సిఆర్సి రోడ్ అని అంటారు ఇటు సైడ్ రోడ్, అది కూడా చూపిస్తాను. మొత్తం కొండలు కానీ నేచర్ కానీ మొత్తం చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడే వీడియో తీసాము. అండ్ ఇవి క్యాంపస్ బస్సెస్. ఇవి ఎక్కడికన్నా క్యాంపస్లో తిరగాలన్నా కానీ మొత్తం ఈ బస్సెస్లోనే. ఫస్ట్ సెమిస్టర్లో ఉండేవి కానీ బస్సెస్ ఎవ్రీ 10 minutesకి, ఇప్పుడైతే కొంచెం తీసేశారు ఈ బస్సెస్ మొత్తాన్ని. డైలీ ఒక 5-6 బస్సెస్, అదే ఒక 2-3 బస్సెస్ డైలీ షిఫ్ట్స్ ప్రకారం ఇవే వెళ్తూ వస్తూ ఉంటాయి. అండ్ మీకు ఇది క్యాంపస్కి ఇంకా మెయిన్ ఎంట్రీ. ఇంకా ఇక్కడ నుండి క్యాంపస్ స్టార్ట్ అవుతుంది. ఇది ల్యాబ్ 1. అక్కడ ఉండేది ఇంకోటి సేమ్ ఇదేలాగే ఉండే బిల్డింగ్ ల్యాబ్ 2. ఇది ల్యాబ్ 1, ల్యాబ్ 2. ఇక్కడే మనకు కావాల్సిన ల్యాబ్స్ కానీ, మేకర్స్ ల్యాబ్, మిల్లింగ్ ల్యాబ్స్ కానీ మొత్తం ఇక్కడే ఉంటాయి. ఇంకా ఇటు సైడ్ ఇది వచ్చేసి ఇది TC1 అంటారు. మొత్తం ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మాకు మ్యాక్సిమం క్లాసెస్ అయితే ఇక్కడే జరిగాయి. ఒకసారి రండి చూపిస్తాను మీకు. ఇదిగోండి స్టేజ్ 1 ఆఫ్ ది క్యాంపస్ని రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, తెలుసుగా, మీరు చిన్నప్పుడు ఏదో హిందీ బుక్స్లో చదివే ఉంటారు, పోయెట్. ఇంకా ఆదిమల్లపు సురేష్, వీళ్ళందరూ వచ్చి దీన్ని అప్పట్లో స్టార్టింగ్ అయితే చేశారు. ఐఏఎస్లు కానీ ఇక్కడ స్టార్ట్ చేసిన టైంలో ఉండే ఐఏఎస్లు వాళ్ళు వచ్చి చూపించారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఇదిగోండి ఇటు రండి. ఇది బయోమెట్రిక్ స్కాన్. నాకు తెలిసి మీరు నెక్స్ట్ ఇయర్ వచ్చి జాయిన్ అయ్యే వాళ్ళకి ఇక్కడ ఆల్రెడీ నా ఫేస్ స్కాన్ చేస్తుంది, ప్లస్ నా ఫింగర్ ప్రింట్ కూడా స్కాన్ చేస్తుంది. ఇది నా ఫింగర్ ప్రింట్ స్కాన్ చేసి కూడా ఇది నేనని కనిపెడుతుంది. ఇంకా ఇటు వస్తే ముందు ఇది లైబ్రరీగా ఉండింది, కానీ ఇప్పుడు లైబ్రరీని మెయిన్ అక్కడ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో ఉండే లైబ్రరీకి అక్కడ ఒక రూమ్ ఇచ్చి సపరేట్గా చాలా నీట్గా అక్కడైతే లైబ్రరీ పెట్టేశారు. ప్రస్తుతం ఇక్కడ కొన్ని రోజులుగా అయితే డ్యాన్స్ ప్రాక్టీస్లకి ఏదైనా ఈవెంట్స్ చేసినా కానీ ఆ రూమ్లో అయితే వాడుకుంటారు. నెక్స్ట్ ఇదే నేను చెప్పే TC1. ఇక్కడ మ్యాక్సిమం ఫస్ట్ ఇయర్స్ని 2 బ్యాచెస్గా డివైడ్ చేశారు. మెకానికల్, సివిల్, కెమికల్ ఒక బ్యాచ్గా, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ ఒక బ్యాచ్గా డివైడ్ చేశారు. సో ఇది ఇక్కడ క్లాసెస్ అయితే జరుగుతాయి. ఇది ఇక్కడ క్లాసెస్ చదువుకునే వాళ్ళు కానీ ఇక్కడే ఉండి చదువుకుంటూ ఉంటారు. ఇక్కడ నుండి మైక్స్, PPTs, ప్రొజెక్టర్ ఉంటాయి. ప్రొజెక్టర్లో 2 వైట్ స్క్రీన్స్ పైన వేస్తారు. ఇక్కడ ప్రొజెక్టర్స్ మీద ఉండి 2 వైట్ స్క్రీన్స్ మీద మొత్తం సెంటర్లో వేసి వీటిపైన ప్రొజెక్టర్ ఉంటే ఇక్కడ నుండి చెప్తారు. ఇంక ఇవన్నీ బెంచెస్, ఇక్కడే కూర్చొని క్లాసెస్ అంతా ఉంటారు. ఈ వీడియో రికార్డింగ్ క్లాసెస్కి ఏదైనా రికార్డ్ చేసి నెక్స్ట్ ఎవరికైనా చెప్పాలంటే వాటికి స్పీకర్స్ అన్నీ ఉంటాయి. మొత్తం సెంట్రల్ ఏసీతో అయితే చాలా మంచిగా ఉంటుంది రూమ్ మొత్తం. చెప్పడం కానీ వచ్చే ప్రొఫెసర్స్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటారు.
తర్వాత ఎవ్రీ ఫ్లోర్కి అట్ లాస్ట్లో డ్రింకింగ్ వాటర్, వాష్రూమ్స్ ఉంటాయి. అక్కడ ఇదిగోండి కనపడుతుంది డ్రింకింగ్ వాటర్ కూడా. సో ఇది ఇక్కడైతే TC1. ఇలాగే వస్తే నాతో పాటు ఇదే TC1 కిందనే మీకు హెల్త్ సెంటర్ ఉంటుంది. అంటే మీకు ఏమన్నా బాగలేకపోయినా కానీ, ఫీవర్స్ వచ్చినా కానీ, అర్జెంటుగా ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చింది, మీరు ఎక్కడైనా పడ్డారు, క్యాంపస్లో తగిలింది, సో మీరు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళారు కాబట్టి క్యాంపస్లోనే హెల్త్ సెంటర్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడే డాక్టర్స్, నర్సెస్ ఉంటారు. చూపించచ్చు. అది ఫార్మసీ రూము, అక్కడ మెడిసిన్స్ అన్నీ ఇస్తారు. అటు ఉండేది ఫార్మసీ రూము. ట్యాబ్లెట్స్ కానీ ఏం కావాలన్నా ఇట్రాము దగ్గర చూపెట్టేది. అది ఫార్మసీ రూము. అది ట్యాబ్లెట్స్ కావాలన్నా ఫార్మసీ రూము మొత్తం ఏమన్నా ట్యాబ్లెట్స్ కావాలన్నా అంతా అక్కడే ఉంటాయి. ఇంక ఇట్రా ఇది ఎమర్జెన్సీ రూమ్. ఎవరికన్నా బాగలేకపోయినా కానీ, ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినా, అంటే సివియర్గా బాటిల్స్ పెట్టాలన్నా కానీ మొత్తం అంతా ఇక్కడే ఉంటాయి. సో మీరు ఎక్కడికి సపరేట్గా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఎటువంటి హెవీ ఫీవర్స్ వచ్చినా కానీ మ్యాక్సిమం ఇక్కడే ఉంటుంది. మొత్తం బెడ్ సెటప్ ఉంటుంది, డాక్టర్స్ విజిట్ ఉంటుంది, మొత్తం ఇక్కడే. మొత్తం సెంట్రల్ ఏసీతో ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక హాస్టల్స్ తప్పితే మొత్తం అంతా బాగుంటుంది. ఇంకా ఇవి డాక్టర్స్ విజిటింగ్. డాక్టర్స్ ఉంటారు ఇక్కడే వచ్చే ఒకసారి చూపెట్టి. ఈ బోర్డులో ఉండే దాని ప్రకారం ప్రతి డే ఒక స్పెషలిస్ట్ డాక్టర్ వస్తారు. ఒకరోజు ఆప్థమాలజిస్ట్, పీడియాట్రిషియన్, డెర్మటాలజిస్ట్, ఆర్థోపెడిషియన్, ENT, హోమియోపతి, ప్రతి ఒక్కరూ వస్తారు. ఇంకా స్పెషల్ డాక్టర్స్ వస్తారు. ఒకవేళ ఇక్కడ మీకు మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోతే దగ్గరలో ఉండే అమరా అనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి మిమ్మల్ని అయితే ఇక్కడ నుండి అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు. మీకు మొత్తం 3 lakhs వరకు ఫ్రీగా వాళ్ళు చెక్ చేస్తారు. చూడొచ్చు ఇక్కడ హెల్త్ సెంటర్ని. లోపలే డాక్టర్స్ ఉంటారు. మొత్తం ఇక్కడే అంతా ఏం చేయాలన్నా కానీ అంత వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. ట్యాబ్లెట్స్ ఇవ్వడం వరకు. ఇక్కడ నీకు డైరెక్ట్ బయటకు వస్తే ఫ్రీ స్పేస్. మా ఫస్ట్ ఇయర్ ఎంజాయ్మెంట్ మొత్తం ఇక్కడే జరిగింది. మీకు కావాలంటే కొన్ని వీడియోస్ కూడా పెడతాను యూట్యూబ్ వీడియోలో. కానీ అన్నిటికంటే ముందు మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇది చూసుకుంటే ఇది OIT అంటారు, దీన్ని ఓపెన్ ఎయిర్ థియేటర్ అంటారు. ఓపెన్ ఎయిర్ థియేటర్లో మొత్తం అదంతా సీటింగ్, మొత్తం జనాలందరూ ఆ స్టెప్స్ మీద కూర్చుంటారు. ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం. ఇంకేదన్నా పార్టీ ఈవెంట్స్ చేసినా కానీ మొత్తం ఇదే స్టేజ్ మొత్తం ఇక్కడే ఉంటుంది సెటప్. మొత్తం మేము డ్యాన్స్ వేయడం కానీ, మొత్తం ఎంజాయ్మెంట్ కానీ మొత్తం ఇదే ఏరియాలోనే OITలో జరుగుతుంది. ఫ్రెషర్స్ వీక్ అప్పుడు కూడా ఏదైనా గేమ్స్ కండక్ట్ చేయాలన్నా కానీ ఉంటుంది కదా రోప్ లాగేది, ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం అంతా ఇక్కడ ఈ ఏరియాలోనే మొత్తం పార్టీస్ కానీ మొత్తం అన్నీ ఇక్కడే జరిగింది. ఇంక ఇది స్టేజ్. ఇప్పటికి మా బ్యాచ్కి అంత పెద్దగా ఏం జరగలేదు కానీ ఈవెంట్స్ లాంటివి నెక్స్ట్ ఇయర్ వచ్చే బ్యాచ్కి బాగా జరుగుతాయని కోరుకుంటున్నాను. ఇంకా చూస్తే ఇంకా చూడొచ్చు OIT మొత్తం వ్యూ కానీ వచ్చు. అటు సైడ్ కొండలు మొత్తం అంతా. ఇదంతా ఇంకా స్టేజ్. ఇదేమైందంటే లేటెస్ట్గా ఇదే కొద్ది రోజుల ముందు 4th years వాళ్ళకి ఫేర్వెల్, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు కాబట్టి సైన్ డే వాళ్ళు వైట్ టీషర్ట్స్ వేసుకొని వస్తే వాటిపైన కలర్స్తో ఫింగర్ ప్రింట్స్, అదే హ్యాండ్ ప్రింట్స్ వేయడం కానీ, టీషర్ట్స్ పైన సిగ్నేచర్స్ చేయడం కానీ అదంతా ఇక్కడ జరిగింది. అందుకే ఇక్కడంతా కలర్స్ ఇవన్నీ ఉన్నాయి. లేకపోయినా కానీ ఇలాగే ఉంటుందిలేండి. ఏంటంటే ఇంకా కొంచెం దరిద్రంగా అయింది. ఇంకా ఇక్కడ చూసారు ఇంకా మెస్ మొత్తం. ఆ మెస్ ఒకటి, ఇంకా ఈ స్టెప్స్, అదే OIT ఇక్కడే కూర్చుంటారు. ఇటు నుండి పైకి వెళ్ళి స్ట్రైట్ అలా వెళ్ళామంటే అక్కడ ATM ఒకటి ఉంది. ఇంకా ఇటు నుండి ఇలా పైకి వెళ్ళి స్ట్రైట్ వెళ్తే హాస్టల్స్ వస్తాయి అన్నీ. దానికంటే ముందు మీకు చెప్పాను కదా, అక్కడ ఎంట్రన్స్ దగ్గర నిలబడుకొని ఉన్నప్పుడు ఇటు సైడ్ ఏమో మా క్లాసులు జరిగేది, ఇటు సైడ్ ఏమో Lab 1, Lab 2 అని 2 ఉంటాయని చెప్పాను. సో అక్కడికి రండి. Lab 1, Lab 2 చూపిస్తాను. లోపలికి అయితే వెళ్ళలేక ప్రస్తుతం ఎన్ని వీడియోస్ తీయలేము, ఎందుకంటే లాక్ వేసి ఉంటాయి. TC1 అయితే చూపించాను. నెక్స్ట్ ఈ ల్యాబులు ఒకసారి దాని లోపల ఎలా ఉంటుంది, బయట నుండి ఎలా ఉంటుంది, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అది చూపిస్తాను రండి. ఇక్కడ ఉండే ప్రతి చెట్టు ఎవరో ఒక వ్యక్తితో, ఎవరైనా ఒక పెద్ద IAS కానీ, MLA కానీ, అక్కడ ప్రజెంట్ ఇక్కడ ఉండే ఎవరో ఒకరు పెద్ద పెద్ద వాళ్ళతోనే నాటిచ్చినాయి ప్రతి ఒక్కటి. ఇదిగోండి ఇక్కడ ఉండే చెట్టు, ఇక్కడ ఉండే లోకల్ MLA మధుసూదన్ రెడ్డి అని ఆయన ప్లాన్ చేసిన ట్రీ. ఇది 2019లో ప్లాన్ చేశారు. ప్రతి ఒక్కరికి వాళ్ళ నేము, ఎవరు నాటారో, ఏ డేట్ నాటారు అనేది మొత్తం అక్కడైతే రాసి ఉంటుంది.
ఇక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యే, ఆయన శ్రీకాళహస్తి లోకల్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. ఇది ల్యాబ్ 1 అనమాట. ల్యాబ్ 1 ఏంటంటే మెయిన్లీ ఇక్కడ సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళ ల్యాబొరేటరీ. ఇది చూడొచ్చు మీరు ఇక్కడ. చూపిస్తాను రండి క్యాంపస్ది. ఇది యాక్చువల్గా ప్లాన్ చేసినవి, కానీ అక్కడ వెరైటీవి పెట్టారు కొన్ని. ఇది డిపార్ట్మెంట్ బ్లాక్, DB1 అంటారు. ఇది DB2. DB1లో ఏంటంటే ప్రస్తుతానికి ఇప్పుడు లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్స్, మీకు ఎప్పుడైనా ఎగ్జామ్స్ జరిగినా కానీ అవన్నీ ఉంటాయి. DB2లో ప్రొఫెసర్ రూమ్స్ కానీ ఎగ్జామ్స్ జరగాలన్నా కానీ అక్కడే జరుగుతూ ఉంటాయి. లెక్చర్ కాంప్లెక్సెస్ ఇవి, క్లాసెస్ జరగడానికి మొత్తం. ఇంకా ఇది అడ్మిన్ బ్లాక్. జస్ట్ మీకు ఒక రఫ్ వ్యూ చూపిస్తున్నాను, మళ్ళీ మీకు అదంతా అయితే చూపిస్తాను. ఇది ఇన్సైడ్ లోపల ఎలా ఉంటుంది, ఎలా డివైడ్ చేశారనేది అడ్మిన్ బ్లాక్ లోపల. ఇంక ఇవేమో మాకు ప్రస్తుతానికి ఇక్కడ ఉండే హాస్టల్స్లో ఇచ్చారు మాకు రూమ్స్, కానీ నెక్స్ట్ ఇయర్ ఏంటంటే ఇక్కడ షిఫ్ట్ చేస్తారు మమ్మల్ని. అక్కడ సింగిల్ రూమ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి, ఇక్కడ మాత్రం రూమ్కి 3 షేరింగ్. ఇది డైనింగ్ హాల్, కెఫ్టీరియా. ఇవి వచ్చి ప్రొఫెసర్స్ యొక్క అపార్ట్మెంట్స్. ఇవన్నీ చూపిస్తాను మిగిలింది కూడా మీకు. ఇంకా ఇది థర్మల్ ఇంజనీరింగ్ ల్యాబొరేటరీ. లోపల ప్రొఫెసర్స్ ఉంటారు, లోపలికి వెళ్ళకూడదు ప్రస్తుతానికి. ఇంకా ఇటు చూసుకుంటే హైడ్రాలిక్స్ అండ్ వాటర్ రిసోర్స్ ల్యాబ్. ఇది ఒక ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ల్యాబ్. లోపల అన్ని కెమికల్స్ ఇవి అవి అన్నీ ఏవేవో ఉంటాయి. ఇంక ఇది బిల్డింగ్ మెటీరియల్స్ ల్యాబ్. ఇలా ఉంటుంది ప్రస్తుతానికి. లోపలికి మిగిలిన వాటికి వెళ్ళాం, కానీ ఇది ల్యాబ్ 1 ఇలా ఉంటుందని చూపించడానికి. నెక్స్ట్ సో ప్రస్తుతానికి అయితే ల్యాబ్ 1 అయితే ఒకటి కంప్లీట్ చేసాము. అక్కడ ఉండే TC1, దాని కింద ఉండే హాస్పిటల్ కవర్ చేసాము. OIT కవర్ అయింది. ఇక్కడే స్టెప్స్ మీద అంతా కూర్చొని అయితే మేము ఏమన్నా ఈవెంట్స్ జరిగినా కానీ మొత్తం ఇక్కడ నుండే చూస్తాము. అక్కడ ఒక మెస్ ఉంది, మెస్ కూడా చూపించాను. ఆ తర్వాత ఇది ల్యాబ్ 2. ఇది ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ల్యాబొరేటరీ. ఇది చూడొచ్చు, సేమ్ దానిలాగే ఉంటుంది లోపల, పెద్ద తేడా అయితే ఏముండదు. ఇక్కడ మా సెకండ్ ఇయర్లో మేము మేకర్స్ ల్యాబ్ అని ఒక కోర్స్ ఉంటుంది, దాన్ని ఇక్కడే మేము కంప్లీట్ చేసాము. అది ప్రస్తుతానికి ల్యాబ్ 1, ల్యాబ్ 2, TC1, దాని కింద ఉండే మెస్, దాని కింద ఉండే హాస్పిటల్, ఇక్కడ ఉండే మెస్, OIT అయితే కవర్ చేసాము. నెక్స్ట్ ఇంక ఇటు సైడ్ మిగిలింది ఏంటంటే హాస్టల్స్ మిగిలాయి. బాయ్స్ గర్ల్స్ ఇటు సైడ్ ఉంటాయి. బాయ్స్ హాస్టల్స్ ఒకటి చూపిస్తాను కదా. ఇదే మెయిన్, మొత్తం ఒకటే స్ట్రైట్ రోడ్డు ఉంటుంది. సౌత్ గేట్ నుండి ఒకటే రోడ్డు, డైరెక్ట్ వెళ్తే మనకి హాస్టల్స్ కనబడతాయి. అటు సైడ్ ఒక బస్సు వెళ్తుంది చూసారా, అది CRC రోడ్ అంటారు. రండి అది కూడా చూపిస్తాను, లాస్ట్లో చూపిస్తాను ఆ రోడ్డు. ఇంకా ఇదంతా హాస్టల్స్. ఇది మెస్. ఒకసారి ఈ పక్కల నుంచి చూపించు మెస్. ఇది ముందు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్. ఇది ఇక్కడ కనపడే ఈ బిల్డింగు, కానీ ప్రస్తుతానికి దాంట్లో PhD వాళ్ళు ఉంటున్నారు. ఈ సమ్మర్లో ఇంటర్న్షిప్స్ వాళ్ళు చేసానికి వచ్చింటారు కదా, వాళ్ళు ఉంటున్నారు. ఇంకా నెక్స్ట్ చూస్తే ఈ హాస్టల్. ఇది గర్ల్స్ హాస్టల్స్. ఇటు సైడ్ ఉండే, నా రైట్ హ్యాండ్ సైడ్ ఉండే హాస్టల్స్ అన్ని గర్ల్స్ హాస్టల్స్, నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేటివన్నీ బాయ్స్ హాస్టల్స్. ఇంకా ఏమైనా బస్సెస్ ఏమైనా ఉన్నా కానీ అక్కడ వచ్చి ఆగుతాయి. మేము మా హాస్టల్ నుండి డైరెక్ట్గా ఎక్కేసేదానికి. జూమ్ చేసి చూపించు. అక్కడ బస్సు ఉంది కదా, కనబడుతుంది అక్కడ బస్సు. ఆ బస్సు మేము హాస్టల్ నుండి డైరెక్ట్గా వెళ్ళాలంటే సౌత్ గేట్కి వెళ్ళకుండా డైరెక్ట్ అక్కడ నిలబడుకుంటే మాకు బస్సు అక్కడికి వస్తుంది. ఆ బస్సు ఎక్కి మేము ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. ఇక్కడ ఉండే ఆ గర్ల్స్ హాస్టల్ పేరు సహానా. ఒక్కొక్కటి ఇవన్నీ మాకు కూడా కరెక్ట్గా తెలియదు, కానీ కృష్ణుని యొక్క గోపికల పేర్లు అని విన్నాం అంతే. మాకు కూడా అంత ఎగ్జాక్ట్గా తెలియదు. దీని పేరు బసంత్. ఇవన్నీ గర్ల్స్ హాస్టల్స్. నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేది, అదే నా రైట్ హ్యాండ్ సైడ్ ఉండేటివన్నీ గర్ల్స్ హాస్టల్స్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేటివి బాయ్స్ హాస్టల్స్.
మెయిన్లీ ఫస్ట్ ఇయర్స్ మొత్తాన్ని మేము జాయిన్ అయినప్పుడు, అంటే లాస్ట్ ఇయర్ మేము జాయిన్ అయినప్పుడు 2 హాస్టల్స్లో పెట్టారు. ఒకటి వచ్చి భైరవ్, 2 వచ్చి అబేరి అక్కడ ఉంటుంది. అది భైరవ్ హాస్టల్. నెక్స్ట్ వచ్చేసి ఇది అబేరి మేము ఉన్నది. నా ఫస్ట్ ఇయర్ మొత్తం ఈ హాస్టల్లో ఉండింది. ఫస్ట్ ఇయర్ గర్ల్స్ మొత్తానికి వచ్చేసి ఈ హాస్టల్. ఇది ఫస్ట్ ఇయర్ బాయ్స్ మొత్తానికి. ఫస్ట్ ఇయర్లో మేమంతా ఇక్కడే స్టే చేసాము మా ఫస్ట్ ఇయర్ మొత్తం. ప్రస్తుతానికైతే ఇక్కడ మమ్మల్ని ఖాళీ చేయమన్నారు, ఎందుకంటే సింగిల్ షేరింగ్ రూమ్స్కి మమ్మల్ని పంపించేస్తారు నెక్స్ట్ సెమిస్టర్. కాబట్టి మేము అటు సైడ్ నార్త్ సైడ్ ఉండే క్యాంపస్కి వెళ్ళిపోతాము. ఇది సౌత్ సైడ్ క్యాంపస్. సో ఇది సౌత్ సైడ్ ఉండే క్యాంపస్. నెక్స్ట్ సెమిస్టర్ ఏమైపోతుందంటే మేమంతా నార్త్ సైడ్కి వెళ్ళిపోతాము. అక్కడ ఏంటంటే మాకు సింగిల్ రూమ్స్ ఇచ్చేస్తారు, ఇక్కడలాగా 3 షేరింగ్ రూమ్స్ అయితే ఉండవు. కాబట్టి చూడాలి అక్కడ నెక్స్ట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. నాకు తెలిసి మీరు నెక్స్ట్ వచ్చే జూనియర్స్ అందరూ ఇక్కడే ఉంటారు, ఇదే హాస్టల్స్లోనే ఉంటారు. సో ఇక్కడ నిలబడుకొని ఉంటే బస్సెస్ వచ్చినప్పుడు కానీ ఏమైనా ఎక్కేదానికి మొత్తం ఇదే ఏరియా. ఇక్కడ ఎక్కుతారు గర్ల్స్, అక్కడ నిలబడతారు. గర్ల్స్ మొత్తం అక్కడ ఉంటారు, బాయ్స్ మొత్తం ఇటు సైడ్ నిలబడుకొని ఉంటారు. సో వచ్చిన వాళ్ళు వచ్చినట్టు బస్సు ఎక్కి వెళ్ళిపోతూ ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే గ్రౌండ్ సౌత్ సైడ్ ఉండే దాంట్లో మెయిన్గా ఏదంటే ఇది ప్లే గ్రౌండ్ వస్తుంది. అక్కడ నెట్స్ ఉంటాయి, క్రికెట్ ఆడుకునే వాళ్ళకి నెట్స్లో ఆడుకోవచ్చు. ఇంకా ఇదిగోండి, ఇది ఇంకా ప్లే గ్రౌండ్. మొత్తం 400 మీటర్స్ ట్రాక్ అయితే ఉంటుంది మొత్తం గ్రౌండ్ చుట్టూ. ఒక రౌండ్ కంప్లీట్ చేస్తే 400 మీటర్స్ కంప్లీట్ అయినట్టు. ఫుట్బాల్ ఆడుకునే వాళ్ళు ఫుట్బాల్ ఆడుకోవచ్చు. కావాలంటే మధ్యలో క్రికెట్ పిచ్ కూడా ఉంటుంది. క్రికెట్ ఆడే టైంలో ఫుట్బాల్ ఆడరు, ఫుట్బాల్ ఆడే టైంలో క్రికెట్ ఆడలేరు. సో ఇంకా చుట్టూ ఉండే ట్రాక్ ఇది. ఏమైనా గేమ్స్ ఆడాలన్నా కానీ, రన్నింగ్కి ఏదన్నా లాంగ్ జంప్ గేమ్స్ ఆడాలన్నా కానీ, ఆ షార్ట్ పుట్ అన్నీ ఇక్కడే ఆడుతూ ఉంటారు. ఏమన్నా ఈవెంట్స్ కండక్ట్ చేసినా కానీ. ఇంకా ఇది క్యాంపస్లో మోస్ట్ ఫేమస్ ప్లేస్ నీమ్ ట్రీ అంటారు అందరూ దీన్ని. ఇక్కడే అందరూ కూర్చోవడం కానీ, నైట్ టైమ్స్ చల్లగా గాలి వస్తూ ఉంటుంది ఇక్కడే. మొత్తం దీని మీద మొత్తం అందరూ ఇక్కడే కూర్చో ఉంటారు సో ఇది గ్రౌండ్ చూడొచ్చు మొత్తం. అక్కడ ఐఐటి తిరుపతిని ఒకటి కనపడుతుంది చూసారా? అక్కడ ఏంటంటే ఇండోర్ స్పోర్ట్స్ అన్ని ఉంటాయి. అంటే బ్యాడ్మింటన్, షటిల్ కానివచ్చు, లోపల టేబుల్ టెన్నిస్, నీకు ఇక్కడ క్రికెట్ కావాల్సిన ఎక్విప్మెంట్, ఫుట్బాల్ కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం అక్కడే ఉంటాయి, లోపలే ఉంటాయి. నెట్స్, వాటర్, కొన్ని క్లాసెస్ ఉంటాయి. కొన్ని క్లబ్స్కి సంబంధించిన అంటే మ్యూజికల్ క్లబ్, డ్యాన్స్ క్లబ్, వాటికి సంబంధించినవి ఎక్విప్మెంట్, రూమ్స్, ప్రాక్టీస్ చేసుకోవాలన్నా వాళ్ళకి ఒక రూమ్స్ కావాలి కదా, అవన్నీ అక్కడే ఉంటాయి. ఆ ఇండోర్ కాంప్లెక్స్లోనే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉండే ఇవి ఉన్నాయి కదా, ఎవ్రీ ఇయర్ ఇంటర్ ఐఐటి అని ఒకటి జరుగుతూ ఉంటుంది. అన్ని ఐఐటీస్ నుండి ఏదో ఒక 1G ఐఐటి కంటే ఖరగ్పూర్ కానీ, ముంబై కానీ అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్క ఐఐటి వాళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేసి ప్రతి ఐఐటికి వాళ్ళకు మెడల్స్ ఉంటాయి, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, అలాగా ఎక్కడికి వెళ్ళి గెలుచుకోవచ్చుకుంటారు. ఇది వచ్చేసి బాస్కెట్బాల్ కోర్టు. నేను మామూలుగా ఎన్ఎస్ఎస్, ఎన్ఎస్ఓ అని చెప్పి 2 ఉంటాయి క్యాంపస్లో. ఎన్ఎస్ఎస్ అంటే సమాజ్ సేవ, ఎన్ఎస్ఓ అంటే స్పోర్ట్స్. మనం సమాజ్ సేవ ఎలాగో చేయలేం కదా అని చెప్పి ఈ ఎన్ఎస్ఓలో నేను బాస్కెట్బాల్ సెలెక్ట్ చేసుకున్నా. అంటే 90 అవర్స్ కంప్లీట్ చేయాలి బాస్కెట్బాల్ గేమ్ ఆడి నేను. అయితే 90 అవర్స్ కంప్లీట్ చేస్తేనే నాకు బీటెక్ అయిపోయినట్టు సర్టిఫికేట్ ఇస్తారు, లేకంటే నాకు సర్టిఫికేట్ ఎవరు ఏమెవరు. 85% అటెండెన్స్తో కంప్లీట్ చేసేయాలి నేను. ఇది మా హాస్టల్ సైడ్ వ్యూ అబ్బేరేది. ఇటు సైడ్ నుంచి చాలా బాగుంటుంది. మొత్తం మామూలు వర్షం పడే టైంలో అయితే ఇటు నుండి ఇటు గ్రౌండ్ వ్యూ కానీ, మొత్తం ఇటు స్కై వ్యూ కానీ మొత్తం అయితే చాలా బాగుంటుంది. ఉండే హాస్టల్స్లో ఈ అబేరీ కానీ ఆ వెనకాల ఉండే ఫస్ట్ ఇయర్ గర్ల్స్ హాస్టల్స్కి, ఎందుకంటే ఈ రెండింటికి మాత్రమే ఇటు సైడ్ మొత్తం ఓపెన్ కనపడుతుంది. మొత్తం అటు సైడ్ ఏం జరుగుతుంది, వర్షం పడినప్పుడు వెదర్ కానీ మొత్తం చాలా బాగా కనపడుతుంది. ఇంకా నెక్స్ట్ నేను అక్కడ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, బస్సు వెళ్తుంది సిఆర్సి రోడ్డు అని చెప్తాను. సిఆర్సి అంటే ఇప్పటి వరకు నేనైతే హాస్టల్స్ ఏవైతే చూపించానో, మీకు ల్యాబ్స్ ఏవైతే చూపించానో వాటన్నిటికీ వెనకాల ఉండే రోడ్ని సిఆర్సి రోడ్ అంటారు. ఎందుకంటే అక్కడ ఒక బిల్డింగ్ ఉంటుంది, సిఆర్సి క్లాస్ రూమ్ కాంప్లెక్స్ అని. ప్రస్తుతానికి అక్కడ మాకు LHC లెక్చర్ హాల్ కాంప్లెక్సెస్ రెడీ అయిపోయాయి కాబట్టి మేమైతే ఇక్కడికి రావట్లేదు. ఆ సిఆర్సికి మాకు ఫస్ట్ ఇయర్ మొత్తం బ్యాచ్ 1కి అంటే మెకానికల్, సివిల్, కెమికల్ వాళ్ళకి TC1లో క్లాసెస్ జరిగేవి. ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి అక్కడ సిఆర్సి అని ఒకటి ఉంది, అక్కడ క్లాసెస్ జరిగాయి. ఇప్పుడైతే అది క్లోజ్ చేసేసారు. ఈ రోడ్ని, అక్కడికైతే వెళ్ళే రోడ్ని సిఆర్సి రోడ్ అంటారు. సైకిల్ పార్కింగ్,
హాస్టల్ సైడ్లో ఉంటుంది. సైకిల్ పార్కింగ్స్ కానివచ్చు, ఈ హాస్టల్ సైడ్స్ ఉండే ఇవి చెట్లు మొత్తం ఇవి చూడొచ్చు మీరు. వచ్చేసి మొత్తం క్యాంపస్ మొత్తం సౌత్ సైడ్ క్యాంపస్ మొత్తం మ్యాక్సిమం అయిపోయింది. ఆ సిఆర్సీ అయితే ప్రస్తుతానికి అయితే క్లోజ్లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంటంటే ఫ్యాకల్టీ క్వార్టర్స్ ఒక్కటి మిగిలాయి. అక్కడ మీకు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనపడుతున్నాయి చూసారా, అవి మొత్తం 7 ఉంటాయి. అలా వెళ్తూ ఉంటాయి రోడ్డు మొత్తం. అవన్నీ ఫ్యాకల్టీ క్వార్టర్స్ అంటారు. మొత్తం ప్రొఫెసర్స్ మొత్తం పిహెచ్డి వాళ్ళు కాదు, ప్రొఫెసర్స్ మొత్తానికి అక్కడే ఉంటాయి వాళ్ళ బిల్డింగ్స్ అవన్నీ. సో మనకు సౌత్ గేట్ నుండి నార్త్ గేట్ వెళ్తాం. సౌత్ సైడ్ ఉండే క్యాంపస్ నుండి నార్త్ సైడ్ ఉండే క్యాంపస్కి. ప్రస్తుతం ఇక్కడ మనకైతే సౌత్ క్యాంపస్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఈ ఫ్యాకల్టీ బిల్డింగ్స్ అంటారు వీటిని. ఇక్కడైతే ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఈ బిల్డింగ్స్ అయితే స్టే చేస్తూ ఉంటారు. ఇటు నుండి మనం రైట్ సైడ్ వెళ్తే మనకి కావాల్సిన అంటే డిపార్ట్మెంట్ బిల్డింగ్స్ కానివచ్చు, అకాడమిక్ బిల్డింగ్స్, లెక్చర్ హాల్ కాంప్లెక్సెస్ అన్నీ వస్తూ ఉంటాయి. సో ఇది మెయిన్ రోడ్డు. మొత్తం క్యాంపస్ నుండి అన్ని రోడ్స్ని మీట్ చేసే రోడ్డు. నుండి స్ట్రైట్ వెళ్తే మనకి కనపడేది అక్కడ అడ్మిన్ బ్లాక్. దానికి ఫస్ట్ ఇయర్ అయితే బీటెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. సౌత్ గేట్ చూపించాను, నార్త్ గేట్ చూపించాను, మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఐఐటి తిరుపతి అయితే వన్ ఆఫ్ ది ప్రెస్టీజ్ యూనివర్సిటీ. ఏదైతే తిరుపతి నుండి 20 కిలోమీటర్స్ దూరం, అంటే శ్రీకాళహస్తికి తిరుపతికి మధ్యలో అయితే ఉంది, ఏర్పేడ్ అనే ఒక చిన్న ఊరు దగ్గర. సో ఇది నార్త్ గేట్, ఇది మెయిన్ అసలు క్యాంపస్ ఎంట్రన్స్కి. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే అడ్మిన్ బ్లాక్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, అకాడమిక్ బిల్డింగ్, లెక్చర్ హాల్ కాంప్లెక్స్ వస్తుంది. అటు వెళ్తే హాస్టల్స్, అదే ఫస్ట్ ఇయర్స్ ఉండే హాస్టల్స్. నేను ఇంకా సీనియర్స్ అంటే సింగిల్ రూమ్స్ ఉండే హాస్టల్స్ని కవర్ చేయలేదు. అంటే ఒక్కొక్కటి సింగిల్ రూమ్స్ ఉండే పర్సన్ ఫర్ 2 పర్సన్ ప్రతి ఒక్కరికి సింగిల్ రూమ్స్ ఇస్తారు. జీ బ్లాక్, హెచ్ బ్లాక్ అంటారు. ఫుడ్ కోర్టు ఇంకా నార్త్ క్యాంపస్లో ఉండే మెస్ని కవర్ చేయలేదు. అవి రాబోయే వీడియోస్ అయితే కవర్ చేస్తాను. సో ప్రస్తుతానికి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూసినట్టే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ఐఐటి తిరుపతి గురించి ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు, పేరెంట్స్, ప్రతి ఒక్కరు కూడా మిగిలిన వాళ్ళకి షేర్ చేసి ఐఐటి తిరుపతి ఒకటి ఉంది, థర్డ్ జనరేషన్లో స్టార్ట్ చేసిన అన్ని ఐఐటీస్లో కల్లా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అయితే అండ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఐఐటీగా 3G ఐఐటీగా ఐఐటి తిరుపతి అయితే గుర్తింపు తెచ్చుకుంది. అలాగే Isso,